చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని కుమారుడు. దేవుని కుమారులు ఇద్దరు, ఒకరు యేసు ప్రభు, ఇంకొకరు బైబిల్లో దేవునికి కుమారులు ఇద్దరు ఉన్నారు. ఒకరు వచ్చేసి యేసుక్రీస్తు, ఇంకొకరు ఎవరు? లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కైనాను ఎనోసుకు, ఎనోసు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిందరో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన రక్షకుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు స్తోత్రములు తండ్రి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు, బ్రతికిస్తున్నారు, మాకు సత్యాన్ని బయలుపరుస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, మాకందరికి వినిచేవి గ్రహించే మనసు దయచేదురని, మీ సన్నిధి మాతో ఉంచుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇప్పుడు ఆదాము దేవునికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. మరి యేసు ప్రభు ఏమవుతాడు? కుమారుడే. యేసు ప్రభు లూకాసు వార్తలోనే 15వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పినాడు. ఒకటి కాదు, అందులో 4 ఉపమానాలు ఉన్నాయి. ఆ చివరి ఉపమానము తప్పిపోయిన కుమారుని ఉపమానం. ఉందా లేదా? ఒక తండ్రికి ఎంతమంది ఉన్నారు కుమారులు? ఇద్దరు. అందులో చిన్నవాడు ఏమడిగినాడు? ఆస్తిని అడిగినాడు అని లేఖనాల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆదాము దేవునికి కుమారుడే, యేసుక్రీస్తు దేవునికి కుమారుడే. అబ్రహాముకు కూడా 2 కుమారులు ఉన్నారు. అబ్రహాముకి ఎంతమంది ఉన్నారు కుమారులు? 2. మొదటి వాని పేరేం పేరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ తల్లి పేరు ఆగరు. ఆ రెండవ వాని పేరు ఇస్సాకు. ఇస్సాకు యొక్క తల్లి పేరు శారా. తల్లులు వేరు కానీ తండ్రి ఒకడు. మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద ఉన్న మానవులకు తండ్రులు 2 ఉన్నారు. తల్లులు లేరు కానీ తండ్రులు ఉన్నారు. ఒకడెవడు? ఒకడు దుష్టుడు. యేసుప్రభు చెప్పినాడు, మీరు అబద్ధమునకు జనకుడైనటువంటి వాని పిల్లలు అన్నాడు. అబద్ధానికి జనకుడెవరు? సాతానుడు. వాని పిల్లలు అన్నాడు. మీరు నా పిల్లలైతే నా మాట వింటారన్నాడు. అబ్రహాము నా మాట విన్నాడు. నేను చెప్పినట్లు నడిచినాడు. కాబట్టి మీరు కూడా అబ్రహాము మాటలు విన్నట్లయితే నేను చెప్పిన మాటలు వింటారు. మీరు అబ్రహాము మాటలు వినలేదు కాబట్టి నేను చెప్పిన మాటలు కూడా మీరు వినరు అన్నాడు. నా వాక్యమునకు మీ హృదయంలో చోటు లేదు, అందుకే నన్ను చంపజూచుచున్నారు అన్నాడు యేసుప్రభు. ఇప్పుడు మొదటి మనుషుడు
మొదటి మనుషుడు మంచోడైతే రెండో మనుషుడు రావాల్సిన అవసరం లేదు. మొదటి మనుషునికి లోకాన్ని ఏలమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. నేను అండగా ఉంటాను ఏలు అన్నాడు. ఎవరితో? ఆదాముతో. ఆదాము ఈ లోకాన్ని ప్రపంచాన్ని ఏలమంటే ఏలలేక సతికిలబడినాడు. సతికిలబడి నేను ఏలలేను అన్నప్పుడు పక్కన ఒకడు కాసుకొని ఉన్నాడు. ఎవడు వాడు? సాతాను. వానికి అప్పచెప్పినాడు. నువ్వేం చెప్పినా వింటాము అని సాతానుగానికి సరెండర్ అయినారు. ఎవరు? ఆదామవ్వలు. అందుకని ఈ లోకానికి అధికారి ఎవరు? ఈ లోకానికి అధికారి ఎవరు? సాతానుడు. యేసుప్రభువే చెప్పినాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో మనకు పని లేదు అన్నాడు. రండి ఇక్కడి నుండి వేరే సాటికి పోదాం, ఒలివల కొండకు వెళ్దామని చెప్పి శిష్యులను తోలుకొని పోయినట్లు ఇదే లూకాసు వార్తలోనే రాయబడింది. మొదటి మనుషుడు సరైనడు కాదు. దేవుని మాట వినలా, దేవునికి దూరము అయిపోయినాడు. తర్వాత దేవుని దగ్గరికి రాలేదు. తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కాబట్టి మొదటి మనుషుడు రాలే కాబట్టి రెండో మనిషిని పంపాల్సి వచ్చింది. ఇద్దరు కుమారులే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆదామును దేంతో తయారు చేసినాడు దేవుడు? మట్టితో. ఆదామును మట్టితో తయారు చేసి ఆదాము యొక్క నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఉదగా దేవుడు ఆదాము జీవించు ఆత్మ ఆయను, జీవించు ప్రాణి ఆయన అని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడైన యెహోవా నేల మట్టితో మనుషుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఉదగా వాడు జీవించు ఆత్మ ఆయను లేదా ప్రాణి ఆయన చెప్పి గ్రంథంలో రాయబడింది. మొదటి మనుషుడు మట్టి నుండి వచ్చినవాడు, మట్టిలో నుండి వచ్చినవాడు, భూమిలో నుండి వచ్చినవాడు. ఎవరు? ఆదాము మట్టి నుండి వచ్చినాడు. ఆ మట్టి నుండి వచ్చిన వాని జనాంగమే ప్రపంచం. మట్టి నుండి వచ్చిన వాని జనాంగమే ప్రపంచం. ఆదాము ద్వారానే, కోతి ద్వారా, నక్క ద్వారా, పిల్లి ద్వారా మనుషుడు రాలే. తప్పు అది. మానవునికి వెర్రి పట్టి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు సృష్టి చేసినప్పుడే తన పోలికలో తన స్వరూపములో దేవుడు మానవుణ్ణి సృజించానని చెప్పి రాయబడింది. కాబట్టి ఆదాము దేవునికి కుమారుడు, కానీ దేవుని మాట వినలే. మరి యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చినాడు? పరలోకము నుండి వచ్చినాడు. ఆదాము మట్టి నుండి భూలోకములు పుట్టినాడు. భూలోకములు సృష్టి చేసింది దేవుడే. మరి యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చినాడు అంటే పరలోకము నుండి వచ్చినాడు. పరలోకములు ఉండేది ఎవరు? దేవుడు. పరలోకములు ఉండేది దేవుడు, భూలోకములు ఉండేది ఎవరు? మానవులు. మరి భూలోకములున్న మానవులు పరలోకము చేరాలంటే ఎట్లా వెళ్ళాలి? వీళ్ళు మానవులు పరలోకం చేరాలంటే ఎట్లా వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? మీరు ఎందుకు సైలెంట్గా ఉంటారు? అడిగినప్పుడు టక్కున జవాబు చెప్పాలంతే. అందరి దగ్గర ఉన్నాయి సెల్ ఫోన్లు. సెల్ ఫోన్లకు పాస్వర్డ్ ఉందా లేదా? ఎవరి సెల్ ఫోన్కు సంబంధించింది 3 రకాలు ఉన్నాయి, తెలుసా మీకు? 3 రకాలు పెట్టుకుంటారు. ఒకటి ఫేసే పాస్వర్డ్, రెండోది నెంబరు, మూడోది తంబు, పట్టుకనేలు గుర్తొచ్చే వస్తుంది. అది 3 రకాలు ఉన్నాయి పాస్వర్డ్. ఏటీఎం కార్డుకు కూడా ఉండాలి లేదా పాస్వర్డ్? ఎవరు ఏటీఎం కార్డుకు వాళ్ళకు ఉంటుంది పాస్వర్డ్. సెల్లుకుంది పాస్వర్డ్, అన్నిటికి ఉంది. మరి దేవుని దగ్గరికి పోవాలంటే మన దగ్గర పాస్వర్డ్ ఉండాలా లేదా? దేవుని దగ్గరికి పోవాలంటే మన దగ్గర ఏముండాలా? పాస్వర్డ్ ఉండాలా. ఆ పాస్వర్డ్ బైబిలే, వాక్యమే పాస్వర్డ్. ఈ వాక్యము లేకుండా పరలోకం చేరడానికి వీలు లేదు. మాకేం తెలుసన్నా, వాక్యం రోజు వింటున్నాము, ఈ చెవితో వింటున్నాము, ఈ చెవితో వదిలిపెడుతున్నాము, ఎక్కడ పోయిందో అది అంటే హృదయంలో ఉందా లేదా అని చెప్పి చూసేది ఎవరు? దేవుడు. అన్నిటికీ కేంద్ర బిందువు ఏంటి? హృదయమే. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది.
హృదయ పరిశోధకుడు దేవుడు. హృదయాన్ని శుద్ధి చేసేది ఎవరు? దేవుడు. మనం వేసుకున్న వస్త్రాలను బట్టలను శుద్ధి చేసుకునేది మనమే. మన బట్టలు మనమే ఉతుక్కుంటాం, శుద్ధి చేసుకుంటాం. కానీ హృదయాన్ని శుద్ధి చేసేది ఎవరు? దేవుడు. హృదయాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవునికి కావాల్సింది ఏంటి? హృదయం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము. దేవుడు హృదయం అడిగినాడని చెప్పి చాలాసార్లు చెప్తుంటాను. దేవుడు ఏమడుగుతాడు? హృదయాన్ని అడుగుతాడు. అంతేగాని నాకు వెళ్ళి చూడు ఎట్లున్నానో, నా డ్రెస్సు చూడు, నా స్టేటస్ చూసు, నా గొప్పతనం చూడు అంటే దేవునికి తెలియవు అవన్నీ. మనకు అన్నీ ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇంకా దేవుని దగ్గరికి పోయి అన్నీ నువ్వు ఇచ్చినావు, ఒకసారి చూడు నాకు వెళ్ళి అంటే సరిపోతుందా? ఇప్పుడు 50వ కీర్తనలో అన్నాడు, ఏమన్నాడంటే, భూమిని నేనే సృష్టి చేసిన, ఆకాశాన్ని నేనే సృష్టి చేసిన, సముద్రాలను నేనే చేసిన, 1000 కొండల మీది పశువులన్నీ నావే, ప్రపంచంలో ఉన్న బంగారంతా నాదే, వెండంతా నాదే, అన్నీ నేనే చేసినది, ఏం తీసుకొచ్చావు నాకు అన్నాడు. భూమి నాదే, ఆకాశం నాదే, 1000 కొండల మీది పశువులన్నీ నావే, నువ్వు నాకేమి ఇస్తావు? నువ్వేమి ఇవ్వాల్సిన పనిలే, హృదయం ఇయ్యి అన్నాడు. ఏమి ఇవ్వమన్నాడు? హృదయం ఇయ్యి అన్నాడు. యేసుప్రభుకు హృదయం ఇచ్చే బతికినంత కాలం హృదయంలో నుండి పక్కకు తొలగిపోకూడదు. అర్థమవుతుందా మీకు? ఏ రోజైతే తీర్మానం చేసుకుంటామో, ప్రమాణం చేస్తామో దేవుణ్ణి, ఆ ప్రమాణాన్ని మీరకూడదు. మీరిన వాళ్ళకు అన్ని నష్టాలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, లోకమాలిన్యము, గచ్చపొదల్లో ముళ్ళ తుప్పలలో పడిన విత్తనం లెక్క ఉంటారు. విత్తనము ముళ్ళ పొదలలో గచ్చపొదలలో వేసినారనుకో ఎట్లుంటుంది? బాగా ఆరోగ్యకరంగా మొలుస్తుందా? మీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు వరిమళ్ళు ఉన్నాయా లేదా? పొలాలలో ఏమన్నా తుమ్మ చెట్టు, కానుగ చెట్టు, వేప చెట్టు ఉంది అనుకో పొలాలలో. ఇక్కడ అక్కబాయి కాడ చింత చెట్లలో ఉన్నాయి, వరి నాటినారు. చింత చెట్ల కింద బాగుందా? వరి చెట్లు లేని కాడ బాగుందా? ఏమి చెట్ల నీడన ఏమవుతుంది? అది చెట్ల నీడన అది ఎదగదు, అది పెరగదు, వృద్ధిలోకి రాదు. ఎందుకు? ఎండ తగలడంలే. వరికి ఎండ తగులితేనే పంట వచ్చేది. గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజులు మూసుకొని ఉంటే వరి మళ్ళకి ఏమొచ్చాయి? తెగుళ్ళు వచ్చాయి. మోడంగా ఉందనుకో, సూర్యుడు కనపడకుండా తెగుళ్ళు వచ్చాయి. వారం రోజులు మోడంగా ఉందనుకో, మనుషులకు కూడా ఏమొచ్చాయి? రోగాలు వచ్చాయి, జబ్బులు వచ్చాయి. ఎండ కాస్తేనే మానవుడు ఆరోగ్యంగా ఉండేది. అర్థమవుతుంది కదా. కాబట్టి కొందరు విశ్వాసులు, కొందరు క్రైస్తవులు ఎట్లున్నారంటే, ఆ తుమ్మ చెట్ల కింద, చింత చెట్ల కింద ఉన్న వరిలే కొన్నారు. వాళ్ళు పెరగరు, అభివృద్ధి గారు. అంటే కాగిపోయినట్టు అన్నమాట. చెట్లు వృద్ధిలోకి రావవి, ఆ పంట వృద్ధిలోకి రాదు. అట్లా ఉండకూడదు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆదాము దేవునికి కుమారుడే కానీ దేవుని దగ్గరికి రాలే. మరి దేవుని దగ్గరికి రాకపోతే మళ్ళీ దేవుని దగ్గరికి పిలుచుకుపోవాల్సింది ఎవరు? సాతాను గాడు దొలకపోతాడా? నిన్ను దొలకపోతారా? ఆదాము దేవుని దగ్గరికి అంటాడా? అస్సలు దొలకపోడు. ఇంకా ఎంత దూరం చేయాలో అంత దూరం చేయొచ్చు అంటాడు. తెలుసా మీకు? మందిరానికి వచ్చే వాళ్ళను మందిరానికి ఎగరగొట్టేటట్లుగా, మానుకునేటట్లుగా చేసేది ఎవడు? కాదా? ఏం లేదు, చిన్నగా చెప్తాడు అంతే. ఏం చెప్తాడు? అంతే. సాతాను గాడు చెప్తాడు, ఏం పోవాల్సిన అవసరం లేదు, నేను తోడుగా ఉంటాను భూమి మీద ఉన్నంత కాలము, మీకు అన్నీ చూపిస్తా అంటాడు. అన్నీ చూపిస్తాడు. ఏమేమి చూపించాడు? అన్నిటికంటే ముఖ్యమైనది మన చేతిలో పెట్టాడు. దాని పేరు ఇంటర్నెట్. ఏ నెట్? ఇంటర్నెట్. ఇంటర్నెట్లో అందరినీ బంధించినాడు. నెట్ అంటే ఏమని? వల. నెట్ అంటే వల. ఇంటర్ అంటే అంతర్జాతీయ.
అంతర్జాతీయ వలలో 800 కోట్ల మంది ప్రజలు పెట్టాడు. లాస్ట్కి బిచ్చగాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఏంటి? సెల్ ఫోన్లు. అందరినీ వీళ్ళు వాళ్ళని అందరినీ బంధించేసినాడు. దేవుని దగ్గరికి నేను దొరకపోతా అనేవాడు కాదు దుష్టుడు. దేవుని దగ్గరికి, దేవుని నుంచి దూరం చేసేవాడే దుష్టుడు అని రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో యేసుప్రభు చెప్పినాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరందరూ తీగలు అన్నాడు. తీగ ద్రాక్షావల్లికి అంటుకట్టబడి ఉంటేనే తప్ప ఫలించదు అన్నాడు. తీగలు వేరుగా ఉన్నట్లయితే ఎండిపోతాయన్నాడు. యేసుప్రభుకు వేరుగా ఉండి మనం ఏమైనా చేస్తామా? యేసుప్రభు నువ్వు మాకు అక్కర్లేదు అన్నామనుకో, యేసుప్రభుకు దూరంగా ఉన్న వాళ్ళంతా ఏమవుతారు? ఎండిపోతారు. ఎండిపోతారు అని రాయబడింది. తర్వాత వాళ్ళు ఫలించరని రాయబడింది. కాబట్టి మానవులు అభివృద్ధి కావాలన్నా, మానవులు ఆశీర్వదింపబడాలన్నా మనము ఎవరితో కనెక్షన్ కలిగి ఉండాలా? సంబంధం కలిగి ఉండాలా? యేసుప్రభుతో కలిగి ఉండాలి. సరే, ఆదాము ఎక్కడి నుండి వచ్చినాడు? మట్టిలో నుండి వచ్చినాడు. యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చినాడు? పరలోకం నుండి వచ్చినాడు. పరలోకము నుండి వచ్చిన వాడు ఎవరి పోలిక, ఎవరి స్వరూపములు వచ్చినాడు? పరలోకం నుండి వచ్చిన వాడు ఆదాము పోలిక, ఆదాము స్వరూపమే. ఆదాము మాదిరి వచ్చినాడు. దేవుడు రక్తమాంసములలో పాలివాడైనాడు అని రాయబడింది. దేవుడు మానవుడిగా వచ్చినాడని రాయబడింది. దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చినాడని రాయబడింది. దేవుడే మానవుడిగా వచ్చినాడు భూలోకానికి అని రాయబడింది. ఇక్కడ కాదు, బైబిల్లో కాదు ఉండేది ఆ మాటలు. సకల గ్రంథాల్లో కూడా ఉంది. సకల గ్రంథాలలో ఏమనుంది? దేవుడు మానవుడిగా వస్తాడని ప్రతి చోట ఉంది. దేవుడు మరణించి తిరిగి లేస్తాడని రాయబడింది. మరణాన్ని జయించిన వాడే దేవుడు అని చెప్పి అన్ని గ్రంథాలు ఒప్పుకుంటాయి. అన్ని గ్రంథాలు, ఈ గ్రంథం ఆ గ్రంథం అనిలే, మరణాన్ని జయించిన వాడు దేవుడు. ఇంతకంటే వేరే ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. కాబట్టి మొదటి మనుషుడు దేవునికి దూరం అయిపోతే, దేవుని దగ్గరికి రాకపోతే ఎదురు చూసి దేవుడు ఎన్ని వేల ఏళ్ళు చూసినాడు? 4000 సంవత్సరాలు చూసినాడు. ఆదాము మొదలుకొని యేసుప్రభు వచ్చేంత వరకు పట్టిన కాలము 4000 ఏళ్ళు. 4000 ఏళ్ళు చూసినాడు. అది దేవుని దృష్టిలో 4 దినాలు. దేవుని దృష్టిలో ఎన్ని దినాలు? 4 దినాలు. అప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తును లోకానికి పంపినాడు. ఆదాము పోయినాడు, రాలేదు, పిలుచుకురాపన్నాడు. ఎందుకు రాకుండా ఉన్నాడు దేవుని దగ్గరికి? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది. దేవుడు వచ్చి చల్లపుట్టు వచ్చి ఆదామా అన్నాడు. అంటే ఏమంటున్నాడు? వచ్చినాడు ఎదురుగా, రాలే, దాపెట్టుకున్నాడు. దేని దాపున? చెప్పండి, దేని దాపున? చెట్ల దాపున దాపెట్టుకున్నాడు. ఏం నాకు ఎదురుగా వచ్చి నిలబడు అన్నాడు. నిలబడంటే నిలబడుతున్నాడా? నిలబడ్డా. ఏం పండు తిన్నావా అన్నాడు. అది పెట్టాడు. పండు తిన్నావా అన్నాడు. తిన్నాను. పండు తిన్నాక ఏమైనాడు? భయం వచ్చింది. దేవుడు వస్తాడేమో, దేవుడు శిక్షిస్తాడేమో, దేవుడు గద్దిస్తాడేమో అని భయపడినాడు. పండు తినేందుకే కదా ఇదంతా వచ్చినది. తినకపోతే స్వతంత్రంగా వస్తాడు దేవుని దగ్గరికి. తినకపోతే సంతోషంగా వచ్చి దేవునితో కూర్చొని మాట్లాడతాడు, ముచ్చటించేటోడు, సంభాషణ చేసేటోడు. ఇక్కడ కూర్చున్నాం కదా చాలామంది. దేవునికి ప్రార్థన చేయాలన్నా, బైబిల్ చదువుకోవాలన్నా తప్పులు చేసి, పొరపాట్లు చేసి బైబిల్ చదువుతున్నాం అనుకో, చదవబుద్ధి అవుతుందా? దేవునికి ఇష్టం లేని పనులు చేసి ప్రార్థన చేసి తింటాడా? ఇష్టం లేని పనులు చేసి బైబిల్ చదివితే చదవబుద్ధి అవుతుందా? ప్రార్థన చేసుకోబుద్ధి అవుతుందా? మరి ఎవరు ధైర్యంగా ఉంటారు? ఇప్పుడు ఆదాము ఎందుకు దగ్గరికి రాకుండా ఉన్నాడు? పండు తినేందుకు. మనం ఎందుకు బైబిల్ చదవకుండా ఉన్నాం? మనం ఎందుకు ప్రార్థన చేసుకోకుండా ఉన్నాం అంటే
మనం కూడా ఏదో పొరపాటు చేస్తున్నాం కాబట్టి దేవునికి దూరం అవుతున్నామని ఆదాము మాదిరే భయపడుతున్నాము. ఏం చేస్తాడో ఏమో దేవుడు. కానీ దేవుడు ఏం చేయడు. కానీ నువ్వు చేసిన పొరపాటును ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే ఆయన మళ్ళా తన సంఖ ఎక్కించుకుంటాడు, కూర్చోబెట్టుకుంటాడు, తన భుజం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఒప్పుకుంటేనే, కప్పుకుంటే కాదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునన్నాడు. దేవుడు ఒప్పుకోమన్నాడా కప్పుకోమన్నాడా? నా దగ్గరికి రండి, ఒప్పుకోండి నా పిల్లలు అవుతారు, నా ఇంటి విశ్వాసం ఉంచండి నా పిల్లలు అవుతారు, నేను మీ పాపాలను ఏం చేస్తా? క్షమిస్తేస్తా, తుడిచివేస్తా అన్నాడు. మరి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొను అన్నాడు. కాబట్టి ఆదాము సంతతి అయిన మనలను పిలుచుకపోనికి వచ్చినాడు యేసు ప్రభు. పిలిచాడా లేదా? ఏమని పిలిచినాడు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచన్నాడా లేదా? మరి ఎందుకు వచ్చారు? ఎంతసేపు ఉన్నా చెట్ల కింద ఆడ ఈడ వ్యవహారాలు చేసి టైంపాస్ చేసి కాలం వెళ్ళపుచ్చి అదెప్పత లోకం విడిచి, అంతే తప్ప యేసుప్రభు దగ్గరికి పోదాము, ఆయన మాటలు విందాము, ఆయన ఏం బోధ చేస్తాడో అన్న ఆలోచన ఎవ్వరికి రాదు. ఆయన అయితే 2 చేతులు చాపి ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు పిలుచానున్నాడు అని రాయబడింది యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో. లోబడనొల్లని ప్రజల కొరకు, పిల్లల కొరకు తన 2 చేతులు చాపి దినమెల్లా ఎదురు చూస్తున్నాడంట. రండి నా దగ్గరికి రండి అని ఆయన పిలిచానన్నాడు. అదే యెషయా గ్రంథం 45:25 ఏం రాయబడిందంటే, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసుచు మీ ఓపికతో పరిగెత్తండి అని రాయబడింది. ఎవరికి వెళ్ళి చూడాలా మనము? యేసుప్రభుకి వెళ్ళి చూడాలా. యేసుప్రభుకి వెళ్ళి చూడాలంటే ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలా. యేసుప్రభుకి వెళ్ళి చూడాలంటే ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలా. కాబట్టి ఆదాము దేవునికి కుమారుడే కానీ పేరుకే కుమారుడు. దేవుని ఆస్తికి అంతా వారసుడు అవుతాడన్నాడా? కాలే. అందుకని తప్పిపోయిన కుమారుడు ఆదాముకు గుర్తుగా ఉన్నాడు. తప్పిపోయినోడు మళ్ళీ వచ్చినాడా లేదా తండ్రి దగ్గరికి? ఈ ఆదాము అయితే రాలేదు, కానీ ఆదాము దొలకపోనికి వచ్చినాడు ఇంకొక కుమారుడు. ఎవరు ఆ కుమారుడు? యేసుక్రీస్తు. ఈ కుమారుడు సరైనడైతే, మంచోడైతే, దేవుని మాట వింటే 2వ కుమారుడు రావాల్సిన అవసరము లేదు. దానికి ఉపమానాలు యేసుప్రభు చాలా చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలోను, లూకా సువార్తలోను ఒక ద్రాక్ష తోట ఒక యజమానుడు గుత్తకిచ్చి, కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయినాడు. ద్రాక్ష తోట పంట పండింది. అప్పుడు గుత్త కోసము యజమానుడు తన దాసులను పంపినాడు. గుత్త తీసుకురాపండి అని చెప్పి యజమానుడు ఎవరిని పంపినాడు? దాసులను పంపితే ఆ గుత్తకేసుకునే వాళ్ళంతా ఏం చేసినారు? దాసులను కొట్టి చంపి ఆ కంప ఎలపట వేసినారు. అట్లా 2-3 బ్యాచీలు పంపినాడు, కొట్టి చంపి ఎలపట వేసినారు. లాస్ట్కు సొంత కుమార్ని పంపినాడు లోకానికి. అంటే వారసుని పంపినాడు, ద్రాక్ష తోట యొక్క వారసుని. యజమానుడు తన కుమార్ని పంపినాడు. అరే ఈడు వారసుడు రా, ఈయన్ని కూడా మనం ఏం చేయాలా? చంపుదామని. వారసుని కూడా ఏం చేసినారు? చంపినారు. చంపితే అప్పుడు యజమానుడు వచ్చినాడు, గుత్తకిచ్చిన కాపులకు ఇచ్చినాడు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఏం చేస్తాడు? మట్టసంగా కాళ్ళు చేతులు కట్టేసి చీకటిలో పాతాళంలో పడేయండి అని చెప్పినాడు. దాసులను పంపింటే కొట్టి చంపినారు, సొంత కుమార్ని పంపింటే కొట్టి చంపినారు. ఇప్పుడు ఏం చేస్తాడు యజమానుడు వచ్చి అంటే వాళ్ళకి ఇవ్వడు. ఇంకా
దీని అర్థం ఏంటంటే దాసులను పంపినాడని రాయబడింది కదా, 2-3 సార్లు పంపినాడని. ప్రవక్తలను, దైవజనులను, రాజులను పంపినాడని దాని అర్థం. ఇలా పంపింటే రాజ్యాలేటువంటి రాజులు, పాలకులు, ప్రజలు, దైవజనులను, ప్రవక్తలను ఏం చేసినారు? మెచ్చుకున్నారా? ప్రవక్తలు చెప్పిన మాటలు ఎవరైనా పట్టించుకున్నారా? అందుకే 12 మంది చిన్న ప్రవక్తలు, 5 మంది పెద్ద ప్రవక్తలు, 17 మంది ప్రవక్తలు ఉన్నారు. పుస్తకాల పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్ల మీద. అందరూ ఏం చేసినారు? తృణీకరించినారు. దేవుడు మాకు ఈ విధంగా చెప్పినాడు, ఈ విధంగా బ్రతకండి ప్రజలారా, రాజులారా, ఇట్లా పాలన చేయండి అని చెప్పి దేవుడు ఎన్ని హెచ్చరికలు చేసినా ఆ 17 మందిని కూడా తృణీకరించి చేసేసినారు. లాస్ట్కు వారసుడు అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన్ని కూడా పాపులు, దుష్టులు ఏం చేసినారు? శిలువ వేసి చంపినారని చెప్పి రాయబడింది. ఆయన చనిపోయింది మన కొరికే, తిరిగి లేచినది మన కొరికే. తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పరలోకములో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, స్థలాలు సిద్ధపరుస్తున్నాడు, ఇండ్లు కట్టుచున్నాడు, పని కలిగి ఉన్నాడు. అవన్నీ పూర్తయితే మరలా వచ్చాడన్నాడు. దేనికోసం వచ్చాడు? మరలా రెండోసారి. మొదటిసారి వచ్చినప్పుడు దేవుని గొర్రెపిల్లలాగా వచ్చినాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. రెండోసారి వచ్చేటప్పుడు ఎట్లొచ్చాడు? యూదా గోత్రపు సింహముగా, కొదమ సింహముగా వస్తాడని రాయబడింది. ఈసారి ఎవరు కొట్టినా ఓర్చుకోవడానికి, సహించుకోవడానికి, ఓర్పుతో నిబ్బరంతోనని కాదు, ఆయన నోట నుండి దహించు అగ్ని బయలుదేరుతుందని రాయబడింది గ్రంథములో. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు రోషం గల దేవుడు. మానవులను బ్రతికించడానికి, మానవులను రక్షించడానికి ఆయన సరెండర్ అయినాడు. బొచ్చు కత్తిరించు అనేట గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు మౌనము దాల్చినాడు మొదటిసారి. రెండోసారి వచ్చాడు, ఆయన ఉగ్రుడై వచ్చాడు. ఆయన ఉగ్రతకి ఏ మనుషుడు నిలవలేడు, తట్టలేడని రాయబడింది. భూమి పుట్టినది మొదలుకొని అలాంటి మహాశ్రమలు ఎన్నడూ సంభవించలేదని రాయబడింది ప్రకటన గ్రంథంలో. కాబట్టి అవన్నీ తప్పించుకోవాలంటే దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను, నరకాన్ని, అగ్నిగుండాన్ని, సమస్తాన్ని తప్పించుకోవాలంటే ఎవరిని నమ్ముకోవాలా? యేసుప్రభు నమ్ముకోవాలి. యేసుప్రభు దేవుని కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏల్తాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును అని చెప్పి దేవదూత ద్వారా పలకబడిన వాక్యం ఇక్కడ రాయబడింది. కాబట్టి దావీదుకు దేవుడు వాగ్దానం చేసినాడు. ఏమని? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు ఉన్నంతకాలము నీకు రాజ్యాన్ని ఇస్తా అని చెప్పినాడు. ఎవరికి చెప్పినాడు దేవుడు? దావీదుకు. నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. సౌలుకు దూరమైనట్లు నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప ఎప్పుడు నిన్ను అంటిపెట్టుకొని ఉంటుందని చెప్పినాడు. ఎవరితో? దావీదుతో. దైవజనుడు పౌలు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం అనుకుంటా, 2వ పత్రికలో 12వ అధ్యాయంలో ప్రార్థన చేసినాడు. ప్రభువా, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఈ ముళ్ళు తీసేయని చెప్పి ముమ్మారు ప్రార్థన చేసినాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. దాంతో నీకేం పని? ముళ్ళుతో ఏం పని? నా కృప నీకు చాలును అన్నాడు. ముమ్మారు వేడుకొంటిని అన్నాడు. నా కృప నీకు తోడుగా ఉంది అన్నాడు. మనకందరికి ఎవరి కృప తోడుగా ఉండాలి? దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. కృప అంటే అర్హత లేకపోయినా మనకు అర్హతనిచ్చేది దేవుని కృప. మనం యోగ్యులము కాకపోయినా, అర్హత లేకపోయినా దేవుడే యోగ్యత ఇచ్చి, దేవుడే అర్హత ఇచ్చి, దేవుడే అన్ని చేసి పెట్టి కృపను అనుగ్రహిస్తున్నాడని చెప్పి రాయబడింది. కాబట్టి దీనులను ఆదరించు దేవుడు, కృపను అనుగ్రహించు దేవుడు అని చెప్పి రాయబడింది గ్రంథంలో. మరి మొదటి మనుషుని పిలుచుకుపోనీకి రెండవ మనుషుడు, మొదటి కుమారుడు ఆదాము, రెండవ కుమారుడు యేసుక్రీస్తు.
యేసుక్రీస్తు వచ్చింది దేనికి? పిలుచుకపోనికి వచ్చినాడు. పిలుచుకపోనికి వచ్చినోడిని కూడా చంపినారు. చూడండి ఎట్లుందో, చూడండి ఆలోచన. అయితే బైబిల్లో ఏమనుందంటే ఆయనకు మరణం మీద ఏముంది? అధికారం ఉంది. ఎవరికి? యేసు ప్రభుకు. మరణాన్ని ఏం చేసినాడు? జయించినాడు. మరణం యేసు ప్రభు దగ్గర ఓడిపోయింది. మరణం ఓడిపోయింది. యేసు ప్రభు మరణాన్ని జయించినాడు. ఈ భూమి మీద ఏ మనుషుడైనా సరే మరణించినాక తిరిగి లేచినాడా? ఎవరన్నా ఉన్నారా తిరిగి లేచిన వాళ్ళు భూమి మీద? ఎవరు లేరు. ఎవరు లేరు భూమి మీద. చనిపోయినారు, మట్టిలో కలిసిపోయినారు. కానీ యేసు ప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచినాడు. తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళినాడని చెప్పి లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఆదాము ద్వారా మట్టి నుండి సృష్టి చేయబడిన మనము కొత్త సృష్టిగా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. మనలను పరసంబంధులుగా చేయడానికి, మనలను దేవునికి రాజ్యముగా చేయడానికి, మనలను తన ప్రజలుగా, తన రాజ్యానికి వారసులుగా, స్వాస్థ్యముగా, మనమే ఆయన పిల్లలముగా ఉండాలా. మన కోసమే పరలోకం అని చెప్పి గ్రంథంలో రాయబడింది. మన ఇండ్లు కానీ, మన స్థలము కానీ, మన చోటు కానీ, మన పేరు కానీ, మన అడ్రస్ కానీ అన్నీ ఎక్కడున్నాయి? పరలోకములు ఉన్నాయి. మీ పౌరసత్వము పరలోకమందు ఉన్నది అని రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకములు ఉంది అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూలోకం అనేది ఉందా లేదా? ఇట్టనే పరలోకం అనేది ఉంది. భూలోకములు అందరికి అడ్రస్లు ఉన్నాయా లేదా? అందరికి అడ్రస్ ఉందా లేదా? ఆధార్ కార్డు ఉందా లేదా? మరి దేవుని పిల్లలకు కూడా అట్టనే పరలోకములు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి పరలోకంలో. యేసు ప్రభు 1000 సంవత్సరాలు భూలోకాన్ని ఏల్తాడా? ఏలడా? ఏల్తాడు. ఖచ్చితంగా ఏల్తాడు. ఆయన వస్తాడు, ఏల్తాడు భూలోకాన్ని. ఎవరైతే సంవత్సరానికి 52 ఆదివారాలు 52 ఆదివారాలు మిస్ కాకుండా వచ్చిన వాళ్ళకు, అట్లా సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపిన వాళ్ళకు యేసు ప్రభు తన రాజ్యములో కొన్ని అధికారాలు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన పని కోసము, ఆయన సంఘము కోసము, ఆయన సువార్త కోసము, ఆయన వాక్యం యొక్క వ్యాప్తి కోసము ఎవరైతే ప్రయాసపడి ఉంటారో వాళ్లకు ఆయన రాజ్యంలో ఏమిచ్చాడు? అధికారం ఇస్తాడు. భలే మంచి నమ్మకమైన దాసుడా, ఈ 5 పట్టణం మీద అధికారిగా ఉండు. భలే మంచి నమ్మకమైన దాసురాల, ఈ గ్రామానికి ప్రెసిడెంట్గా ఉండు. ఈ సిటీకి నువ్వు చైర్పర్సన్గా ఉండు, నువ్వు ఏలు అని చెప్పి అధికారాలు ఇచ్చాడు యేసు ప్రభు తన రాజ్యంలో. ఆ రాజ్యంలో ఏమేమి ఉండవు? యేసు ప్రభు రాజ్యము 1000 ఏండ్లు భూలోకములు వెళ్తాడు. భూలోకములు ఏలినప్పుడు పాపం ఉండదు. ఏముండదు? పాపం ఉండదు. ఆయన రాజ్యములో, భూలోకములో అడవి మృగాలు, సింహములు, పులులు, ఎలుగుబంట్లు, తర్వాత ఆవులు, పశువులను చిన్న పిల్లవాడు తోలుకొని పోతాడంట మేపనికి. ఒకదానికొకటి ఏం చేసుకోవు? హాని చేసుకోవు అని రాయబడింది. పిల్లవాడు, పాలాగే పిల్లవాడు పుట్ట దగ్గర పామును పట్టుకొని ఆడుకుంటుంటాడంట. అది ఏ హాని చేయదు. ఎవరి రాజ్యంలో? యేసుప్రభు రాజ్యంలో. యేసుప్రభు 1000 ఏళ్ళు పాలన చేస్తాడు. 1000 ఏళ్ళు పాలన చేసినప్పుడు బాలుడు సైతము 100 సంవత్సరాలు బతుకుతాడంట. పిల్లవాని వయసు 100 ఏండ్లు. ఇప్పుడు యేసుప్రభు రాజ్యంలో పిల్లవాని వయసు 100 ఏండ్లు. మానవుని ఆయుస్సు వృక్షమంత ఆయుస్సు అని రాయబడింది. మానవుని ఆయుస్సు వృక్షానికి ఉన్నంత ఆయుస్సు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసుప్రభు రాజ్యము ఏమన్నాడంటే, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము పరసంబంధమైనది. ఆ పరసంబంధమైన రాజ్యాన్ని యేసు ప్రభు అక్షరాల నెరవేర్చి చూపిస్తాడు భూలోకంలో.
కొట్లాడుకోవడము, తిట్టుకోవడము, ఒకరికొకరు దొంగులుకోవడము. ఇప్పుడు అన్ని పంచాయతీలు అన్న దేనికి వచ్చాయి తెలుసా మీకు? డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం కాదు పంచాయతీలు వచ్చేది, బెత్తెడు స్థలం కోసం. ప్రతి చోట కూడా జరిగేది ఏంటంటే బెత్తెడు కోసమే. బెత్తెడు కోసము ఎంపట్లాడుతున్నారు. నాదివా నీదివా, దీనికోసమే పెద్ద కొట్లాటలు. కోర్టులకు పోయేది, స్టేషన్లో పోయేది దీనిల కోసమే. కానీ మన స్థలం ఎక్కడుంది? పరలోకంలో. మనం ఈ లోకంలో ఉంటామా? ఉన్నాము. దేవుని నమ్ముకునే వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? పరలోకంలో. అసలు మన మందిరానికి వచ్చేది నరకానికి పోవాలన్నా పరలోకం పోవాలన్నా? పరలోకం పోవాలనే కదా యేసుప్రభుని నమ్ముకునేది. ఇంకా మరి దేనికోసం నమ్ముకుంటాము? పెళ్ళిళ్ళు కావాలని, పంటలు పండాలని, ఇళ్ళు కావాలని, పొలాలు కావాలని, ఉద్యోగాలు కావాలని కాదు నమ్ముకునేది. ప్రాముఖ్యమైనది ఏమిటి? నరకము తప్పించుకొని ఎక్కడ చేరాలి? పరలోకం. అది మెయిన్. మనకు పరలోకం మన గోల్, మన ఉద్దేశము, మన ఉద్దేశం ఏంటంటే పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే భూలోకంలో ఆదివారం ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పరు? యేసుప్రభును ఆరాధించాలి, యేసుప్రభును జ్ఞాపకము చేసుకోవాలి. ఆదివారం ఎప్పుడు ఎగరగొట్టకూడదు. మీ పిల్లలు స్కూల్ ఎగరగొడుతున్నారు అనుకోండి. ఒకడు రాయమారపురంలో వాళ్ళ నాయన ఫీజు కట్టి 30,000 స్కూలుకు పంపించన్నాడు. స్కూలుకు పంపించే ఊరేళ్ళపట్ట పోతానే బస్సు దిగుతాడు. వాళ్ళకు డ్రైవర్కి చెప్పినాడు, మా ఇంట్లో మా నాన్నకు మా అమ్మకి చెప్పాకని, డబ్బులు ఇచ్చన్నాడు అన్నమాట. మాకేం డబ్బులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు సైలెంట్గా అన్నారు. వాడు స్కూల్ ఎగరగొట్టి రోజు ఊరేళ్ళపట్ట రాయమారపురం ఊరేళ్ళపట్ట ఒక బావి ఉంటే బావిలో ఈత కొట్టుకుంటా పిల్లమ్మడ తిరుక్కుంటూ అన్నాడు. బస్సు టయానికి మళ్ళీ ఇంటికి పోతాడు బ్యాగ్ తగిలించుకొని. వాళ్ళు అనుకున్నారు, తల్లిదండ్రులు అనుకుని మా వాడు రోజు స్కూల్కే పోతున్నాడు అనుకున్నారు. వాడు స్కూల్ ఎగరగొట్టి ఏం చేస్తున్నాడు? ఊరేళ్ళపట్ట బావి ఉంటే బావిలో ఈత కొట్టుకుంటా పిల్లలమ్మడ తిరుక్కుంటూ అన్నాడు. తర్వాత తెలిసింది వాడు స్కూల్ ఎగరగొట్టినాడు అని. తర్వాత వాళ్ళ నాయన నేను స్కూల్కి పోను అన్నాడు. అట్లయితే పని అన్న నేర్చుకోరా అని చెప్పి పనికి తొలకపోయినాడు. రాడ్ బెండింగ్ పని, ఇవి పిల్లర్లు స్లాబ్లు వేస్తారే ఆ పనికి తొలకపోయినాడు. సీట్లు మోయి, పోటీలు మోయి, అవన్నీ మోయి అని చెప్పినారు. 1 సంవత్సరం పాటు మోసి చేతగాక నాయన మళ్ళీ నేను బడికే పోతా అన్నాడు. పని చేతగాక మొత్తం మీద 10 వరకు చదివి మానుకున్నాడు. ఇప్పుడు పెళ్ళైంది, ఇంటికాడనే ఉన్నాడు. స్కూల్ ఎగరగొడితే ఏం రాలే? చదువు రాలే. మందిరానికి ఎగరగొడితే ఏం రాదు? దేవుని దగ్గరికి పోతా. మందిరానికి ఎగరగొట్టాలన్నా ఎగరగొట్టకూడదా? ఎగరగొడితే నష్టం ఎవరికి? మనకే. స్కూల్ ఎగరగొడితే నష్టం ఎవరికి? మీ పిల్లలకే. నష్టం ఎవరికి? మీకు, మీ పిల్లలకే. అట్లా మనము దేవుని పిల్లలుగా ఉన్నాము. దేవుని పిల్లలు దేవుని మందిరాన్ని ఎగరగొడితే నష్టం ఎవరికి? దేవునికే మనకా? మనకే నష్టం. ఒకరోజు లెక్క అడుగుతాడు, ఆదివారం ఎక్కడ పోయినావు అక్క ఎగరగొట్టి? నేను నంద్యాల పోయినా స్వామి, నేను పొలం పోయినా స్వామి అని తింటాడా? అంత దూరం పోదు ప్రశ్న. మొత్తం నీ జీవితాన్ని రికార్డ్ చేసి మొత్తం చూపిస్తాడు అంతే. నీ జీవితాన్ని నీకే చూపించాడు. నువ్వు ఏ రోజు పుట్టినావో పుట్టిన కానుంటి లోకం విడిచేంత వరకు మొత్తం చూపించాడు నీకే. ఇంకా అర్థమైపోతాను ఏం చేస్తారు? ఏం మాట్లాడుండవు, ఏముండవు. ఇట్లా పోయేటోళ్ళు ఇట్లా పోతారు, ఇట్లా పోయేటోళ్ళు ఇట్లా పోతారు. ముగింపు చేస్తాడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపాత్ములైన స్త్రీని అందరు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు తలా ఒక రాయి తీసుకొచ్చినారు పాలగాళ్ళు మొత్తం. ఎవరిని కొట్టనికి? పాప. అయ్యా నువ్వేం చెప్తావో చెప్పు. ప్రధాన యాజకులు మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి చంపమని రాయబడింది. మరి నువ్వేమైనా న్యాయం చేస్తావని చెప్పి ఆయన్ను శోధించడానికి ఆమెను పట్టుకొచ్చి ఆయన దగ్గర నిలబడినారు. ఏం శిక్ష చేస్తాడో చూచాము అని. అంటే ధర్మశాస్త్రాన్ని మీరితే ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినోడు కాదు అని చెప్పడానికి యేసు ప్రభువును శోధించడానికి తీసుకొచ్చినారు. అప్పుడు యేసు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? పాపం లేని వాడు రాయి ఏరంటే
పిల్లల కానుంటి పెద్దోళ్ళ వరకు అందరు రాళ్ళు కింద వేసినారు. ఎందుకు వేసినారంటే వాళ్ళ జీవితం వాళ్ళ ఎదురుగా కనపడింది. ఆమె మేలురా నాయనా, ఆమెనే మేలు మనకంటే. కాబట్టి మనమంతా భ్రష్టులము, అపవిత్రులము, మనం దేవునికి దూరమైన వాళ్ళము అని రాళ్ళు ఆడ పడేసి శిక్ష మనకు పడుతుంది, ఆమెకు కాదు పడాల్సింది అని చెప్పి రాళ్ళు అక్కడేసి ఏం చేసినారు? పోయినారు. అక్కడ రాయబడింది, మనసాక్షి చేత గద్దింపబడిన వారై పోయినారు. అప్పుడు యేసుప్రభు ఆమెను ఒక ప్రశ్న వేసినాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదంటే ఆమె ఏమనింది? లేదు ప్రభువా, అట్లయితే నేను కూడా నీకు శిక్ష విధింపను. శిక్ష విధించడానికి యేసుప్రభుకు అధికారం ఉందే లేదా? అధికారం ఉంది ఆయనకు. ఆయన శిక్షించనీకి కాదు వచ్చినది, రక్షించనీకి. దేనికి వచ్చినాడు? రక్షించనీకి వచ్చినది. లోకములండలు అంటారు, మీ దేవుడు పిరికోడు, చేతగానాడు, 3 మేకులు బిక్కలేకపోయినాడు, అంత మటుకు మా దేవుడు అంటే నా చీల్చి చెన్నాడేటోడు అని అంటారు. అసలు దేవునికి ఉన్న లక్షణాలు భూమి మీద ఉన్న వాళ్ళల్లో ఉండా? దేవుడు ఏమై ఉండాలా? సత్యవంతుడై ఉండాలి. దేవుడు ఏమై ఉండాలా? దేవుడు యథార్థపరుడై ఉండాలా, పరిశుద్ధుడై ఉండాలా, సత్యవంతుడై ఉండాలా. దేవుడు మానవుడై ఉండకూడదు. దేవుడు ఏమై ఉండకూడదు? మానవుడై ఉండకూడదు. భార్య పిల్లలు ఉన్నవాడు దేవుడు అంటారా? భార్య పిల్లలు ఉన్నవాడిని ఏమంటాం మనము? మానవుడు అంటాం. మీరేమంటున్నారు? దేవుడు అంటున్నారు. ఎంత తప్పో చూడండి. భార్య పిల్లలు ఉన్న వాడిని ఏమంటాము? మానవుడు. వాడు కుటుంబం కలిగింది, వాడు బతుకుతూ ఉన్నాడు అంటాము. భార్య పిల్లలు ఉండాల్సింది దేవునికా మానవునికా? భార్య పిల్లలను ఏర్పాటు చేసింది దేవుడా మానవుడా? దేవుడు మానవులకు ఏర్పాటు చేసినాడు. మానవుడు ఇంకొక మానవుణ్ణి దేవుడు అంటున్నాడు అంటే ఇంకా ఎంత అవివేకమో అర్థం చేసుకోండి. కాబట్టి దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. మనము కూడా పరలోకం నుండి యేసుప్రభు వచ్చినాడు కదా, యేసుప్రభు పోలికలోకి మార్చబడతాం ఈ శరీరం ఇడిచినాక. అప్పుడు ఏ శరీరం ఇచ్చాడు మనకు? మహిమా శరీరం ఇస్తాడు. అప్పుడు దేవునితో ఉంటాం. కాబట్టి ఈ శరీరం ఉన్నంతకాలము మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? పరలోకం మీద ఉంటుందా, భూమి మీద ఉంటుందా? శరీరం ఉన్నంతకాలం మన ఆలోచన భూమి మీదనే పారాడుతుంటుంది, పరలోకములు ఉంటుందా? అట్లా ఉండాలంటే యోగి ఏమని లెక్క ఉండాలి, అన్నీ విసర్జించి ఏమి లేకుండా ఉండాలి, అప్పుడు పైన ఉంటుంది. కాబట్టి ఆదివారం నిర్లక్ష్యము చేయొద్దు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మొదటి మనుషుడు తండ్రి ఆదాము, మీ కుమారుడే, దేవుని కుమారుడే, మట్టి నుండి వచ్చినవాడు నాయన. మీకు దూరం అయిపోగా శివాధిపతి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నందుకు, మమ్మల్ని పిలిచినందుకు, మీ సొత్తుగా మీ ప్రజలుగా చేసుకున్నందుకు, మీ వాక్యం ఇచ్చినందుకు, మీ సన్నిధి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రజలు చేరువచ్చినారు, వాక్యం విన్నారు. విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని ముందుకు సాగడానికి కృప చూపండి. ఎవరెవరు ఎలాంటి ఆలోచనతో వచ్చినారో, తలంపుతో వచ్చినారో మీరు ఎరిగి ఉన్నారు. ప్రతి వారి ఆలోచన, తలంపు మీరు సఫలము చేయండి. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు. ప్రతి కుటుంబానికి మేలు క్షేమం దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. సాతాను చీకటి శక్తిని దూరపరచండి. అనేకులు మీ యందు విశ్వాసం ఉంచి మీ మార్గంలో నడవడానికి, బ్రతకడానికి దయచూపమని ప్రార్థన చేయుచున్నాం. అందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా ఉంచి మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.